ఒదిగి ఉంటా అంటే అర్థమవుతుంది, అల్లరి చేయకుండా ఉంటా. నాకు వచ్చలేను, నేను అణిగి వణిగి ఉంటా, కుదురుగా ఉంటా. కుదురంటే అర్థమవుతుందా? కుదురుగా ఉంటా అని అర్థం. ఎవరి కుదురుగా ఉంటావు? శివాయ, శివుని కొరకు కుదురుగా ఉంటావు అని అర్థం అనమాట. శివుడు అంటే ఎవరు? ఇప్పుడు బొమ్మ చూసావా? శివుడు బొమ్మ చూసావా? మీ ఇంట్లో పటం ఉందే, ఆ పటం చూస్తే నీకేం తెలుస్తుంది? మీ అమ్మని చూసావా ఎప్పుడున్నా? చెప్పు. సరిగ్గా చూడలే. అమ్మ ఏం కనిపిస్తుంది? ఒక ఆడ స్త్రీలా కనిపిస్తుంది, అంతేనా? అది చూసేటప్పుడు ఇక ఉంటున్నావు అమ్మ అంటుంది. అమ్మని ఎక్కడ రాసింది అక్కడ? మీ ఇంట్లో ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉంటారు, ఎవరెవరు వచ్చిపోతుంటారా? ఎవరు వస్తుంటారు. అందరిని అమ్మ అంటావా? మీ అమ్మను మాత్రమే అమ్మ అంటున్నావు. అందరు ఆడవాళ్ళే ఉండగా అందరినీ అమ్మ అనకుండా అమ్మ మీ ఒక అందరిలాగా అమ్మ కూడా ఒక ఆడవాళ్ళు. ఆమె చూసి అమ్మ అంటున్నావు, ఎక్కడ చూసావు? ఎక్కడ గుర్తించావు అమ్మ అని? తెలుస్తుందా? ఆ గుర్తింపు ఎట్లా ఉంది? తేడా. తోటి ఆ బొమ్మ చూడకుండా, మనిషి శరీరం చూడకుండా లోపల నీవు ఏది గుర్తిస్తున్నావో దాన్ని గుర్తించావు. అమ్మ నువ్వు గుర్తిస్తున్నావు, అంతేనా? మరి ఇంకా మీ ఇంకా పెద్దవాళ్ళు వస్తే మీ అమ్మమ్మ అంతా ఉందా? అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మాయి అంటుంది. మీ అమ్మని అమ్మాయి అంటుంది, నువ్వేమో అమ్మ అని గుర్తిస్తుంది. ఈ గుర్తింపు ఎక్కడుంది? ఈ గుర్తింపు ఎక్కడిది? నీ దగ్గర. నీకు తెలుసు అమ్మ. నువ్వు తెలుసుకున్నావు, అట్లా గుర్తిస్తున్నావు. అయితే కంటికి కనిపించదు. గుర్తింపు ఎక్కడ ఉంటుంది? అక్కడ తెలివిలో ఉంటుంది. తెలివిలోంచి గుర్తించి చెప్తున్నావు అనమాట. అట్లాగే శివాయ శబ్దానికి కూడా శివ శబ్దం ఎట్లా ఉంటుందంటే, ఇంతకాలం ఎన్ని జన్మలు కూడా నీకెన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఎన్ని ఇక్కట్లు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, రాగా అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా లోపల ఏ స్వరూపం లోపల ఉండి ఆ స్వరూపం ఆ కష్టాల నుంచి పక్కకి నెట్టించి అదంతా ఎవరు చేస్తున్నారు అనుకున్నావు? ఆ చేసేది ఎవరో అది శివ. అదే అమ్మ ఎట్లాగైతే అందరిలాగా ఆ స్త్రీ అయినప్పుడు కూడా అమ్మ అని నువ్వు ఎట్లా గుర్తించుకున్నావో, ఎట్లా గుర్తించావో, అట్లాగే శివ స్వరూపాన్ని కూడా ఇంట్లో బొమ్మను చూసావా? ఆ బొమ్మ చూసేటప్పటికీ ఇంతకాలం నేను రక్షించుకుంటూ వచ్చినటువంటి స్వరూపం. అదే ఆ రక్షించుకుంటూ వచ్చిన స్వరూపం కొరకు ఒదిగి ఉంటావు.